హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని తెలిపే సంకేతాలు ఏంటో తెలుసుకుందాము. ప్రతి నిర్మాణానికి ఒక శక్తి ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, ఒక్కోసారి నెగటివ్ కావచ్చు. పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతమైన భావన కలుగుతుంది. కొన్ని ఇళ్లల్లో ఇలా ప్రశాంతంగా ఉండదు. అలాంటి ఇంటిలో దుష్టశక్తులు చేరి ఉండొచ్చు. దుష్టశక్తులు చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు తెలిస్తే దానిని పారద్రోలేందుకు ప్రయత్నం చేయవచ్చు. అసలు దుష్టశక్తికి సంకేతాలు ఏంటి? అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు, పువ్వులు ఆకస్మికంగా వాడిపోతాయి. తరచుగా ఇంట్లో పాలు పొంగిపోవడం, లేదా అన్నం మాడిపోవడం, లేదా చేతిలో నుంచి జారి ఒలికిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో చాలా ఎక్కువగా సాలెపురుగులు చేరుతాయి. అనేక చోట్ల సాలెగూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో కొన్ని వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పిగా ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక కొలాయి నుంచి నిరంతరాయంగా నీళ్ల చుక్కలు చుక్కలుగా కారుతూ ఉంటాయి. కిటికీలు, తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి. ఒక తెలియని బాధ ఒకటి కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది. అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి. తరచుగా ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవటం, కోపతాపాలతో రోజులు గడుస్తూ ఉంటాయి. మనం రోజువారీ తెలిసి తెలియక చేసే పనులు కాస్త అశ్రద్ధ వంటివి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరడానికి కారణాలు అవుతాయి. అసలు ఎలాంటి పనుల వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ చేరుతుందో తెలుసా? ఇంట్లో వస్తువులు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుళ్ళ విగ్రహాలను ఎదురెదురుగా పెట్టుకోకూడదు. పక్కపక్కన లేదా వేరువేరుగా పెట్టుకోవాలి. దుష్టశక్తులు ఉన్నట్లయితే వాటికి పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ప్రతికూల శక్తులను ఖచ్చితంగా ఇంటి నుంచి వాటిని పారద్రోలాలని, అందుకు కొన్ని చిన్న చిన్న పరిహారాలను పండితులు సూచిస్తున్నారు. వాష్రూమ్లో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి. ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇంట్లో తరచుగా ఉప్పు దీపం వెలిగించాలి. ఇల్లు తుడిచే నీటిలో అప్పుడప్పుడు కాస్త సముద్రపు ఉప్పు వేయాలి. ఇంట్లో కర్పూరంతో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వాడని వస్తువులను, పుస్తకాలు, దుస్తులు వాటిని వదిలించుకోవాలి. ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలా మందికి నచ్చుతుంది. అప్పుడప్పుడు పాటలు, మంత్రము ఏదో ఒకటి పెద్ద శబ్దంతో ఇంట్లో మోగిస్తే మంచిది. ఇంట్లోని సోఫాలు, దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇల్లు బోర్ కొట్టకుండా కొత్తగా అనిపిస్తుంది. నెగటివ్ ఎనర్జీ కూడా చేరదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, పరిహారాలతో ఇంటిని ప్రశాంతంగా హాయిగా పెట్టుకోవచ్చు. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు.